గురుగారు మీరు అడిగితే డబ్బులు ఇవ్వని భక్తులు ఉండరు, మీరు అడిగితే నిధులు ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ భిక్షాటన అనే ఎప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు విన్నా. అంటే ఒక ఎవరు ఆయన మన షిరిడి సాయిబాబా భిక్షాటన చేసేవాడని విన్నాను. అంటే మళ్ళీ మిమ్మల్ని చూస్తున్న ఆశ్చర్యం, అది పాదయాత్ర చేస్తూ భిక్షాటన చేస్తూ గుడి నిర్మాణానికి సేకరించడం అనేది ఎందుకు అట్లా? మీరు అడిగితే ఎవరైనా ఇస్తారుగా. మనం అడిగితే తీసుకునేటువంటి ధర్మం ఒక విధమైనటువంటి కార్యాచరణ లేనటువంటి ధర్మం. మనం అడగకుండా ఇచ్చేటువంటి ధర్మం దాన ధర్మాలు. ఓకే. ఇక్కడ నేను చేసేటువంటి ఈ ధర్మ కార్యక్రమాల్లో భిక్షాటన అనే పేరు పలకగానే మనసు చాలా ఆనందపడుతుంది, చాలా పులకరిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారికే ఎన్నో వరాలు ఇచ్చినటువంటి అమ్మ ఆదిపరాశక్తి అమ్మ. అలాంటిది ఆ ఆదిపరాశక్తి అమ్మ దేవాలయ నిర్మాణానికే నేను శ్రీకారం చేసినప్పుడు జోలిపట్టి భిక్షాటన చేయడంలో చాలా ఆనందం ఉంటుంది.